తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల సీఎంలు సానుకూల ధోరణితో ముందుకు సాగుతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ ఉన్నపలంగా తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారా? పవన్ పరిస్థితి ఏంటి? అసలు రేవంత్ తీసుకున్న నిర్ణయం ఏంటి? సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై తెలంగాణలో అటువంటివి ఉండవని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు ఏపీపై పడుతుంది. కూటమి సర్కార్పై ఒత్తిడి పెరుగుతుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల వేళ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. పుష్ప 2 చిత్ర విడుదల సమయంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. బెనిఫిట్ షోల ప్రదర్శనతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చాయి. అయితే హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ ధరలు పెంచమని తేల్చి చెప్పింది. పుష్ప 2 కోసం పెంచిన టికెట్ ధరలు సామాన్య ప్రజానికానికి అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శ ఉంది. దీంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ నడుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణలో మంచి క్రేజ్ తో పాటు విపరీతమైన మార్కెట్ ఉంటుంది. ఈ తరుణంలో అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్ర పరిశ్రమలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. పొరుగు రాష్ట్రంలో సినీ పరిశ్రమ విషయంలో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే. తెలంగాణ సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ను మరింత ఇరకాటంలో పెట్టినట్టే అంటున్నారు. కూటమి సర్కార్ తెలుగు సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుంది. ఎటువంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఏపీ సర్కార్పై ఒత్తిడి పెంచుతుంది. చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి పండుగ సెంటిమెంట్. తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ కావడంతో పెద్ద హీరోల సినిమాలు విడుదల ఈ సమయంలోనే అధికం. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్తో పాటు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే రామ్ చరణ్ తో పాటు బాలకృష్ణ విషయంలో ఎలాగో కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోవాలి. ఈ ఇద్దరు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బంధువులు. రేవంత్ తరహాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సినీ ప్రముఖుల నుంచి ఒక రకమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి కొనసాగిస్తే విమర్శలకు అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.